హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి జంక్ ఫుడ్ తింటూ కూడా ఫిట్గా ఉండగలమా? కెన్ వి రియల్లీ హ్యావ్ అవర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు? చాలా మంది అస్సలు కుదరదు అంటారు, కానీ నిజంగానే అంతేనా? లెట్స్ ఫైండ్ అవుట్. చూడండి, ఫిట్గా ఉండటం అనేది కేవలం మనం ఏం తింటున్నాం అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉండదు. దేర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అట్ ప్లే. ముఖ్యంగా వచ్చేది క్యాలరీస్ ఇన్ వర్సెస్ క్యాలరీస్ అవుట్. మీరు ఒక రోజులో ఎంత క్యాలరీలు తింటున్నారు, ఎంత క్యాలరీలు బర్న్ చేస్తున్నారు అనే దాని మీదే మీ బరువు ఆధారపడి ఉంటుంది. సో థియరిటికల్లీ మీరు జంక్ ఫుడ్ తిన్నా మీరు బర్న్ చేసే క్యాలరీల కంటే తక్కువ తింటే బరువు పెరగకపోవచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీరు బరువు పెరగకపోయినా మీరు హెల్దీ లేదా ఫిట్ అని కాదు. జంక్ ఫుడ్లో సాధారణంగా ఏముంటాయి? అన్హెల్దీ ఫ్యాట్స్, ప్రాసెస్డ్ షుగర్స్, సోడియం, అలాగే విటమిన్స్, మినరల్స్, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. మీరు రోజు జంక్ ఫుడ్ మాత్రమే తింటే మీ శరీరానికి కావలసిన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అందవు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అవి ఏంటి? హార్ట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, టైప్ 2 డయాబెటీస్, వీకెన్ ఇమ్యూన్ సిస్టమ్, లిస్ట్ చాలా పెద్దది. సో బరువు పెరగకపోయినా మీ లోపల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది ఓవరాల్ ఫిట్నెస్కు అస్సలు మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన విషయం న్యూట్రియంట్ డెన్సిటీ. ఆరోగ్యకరమైన ఆహారాలు కేవలం క్యాలరీలు మాత్రమే కాదు, అవి మన శరీరానికి కావలసిన పోషకాలను కూడా అందిస్తాయి. ఉదాహరణకు, ఒక యాపిల్లో కేవలం కొన్ని క్యాలరీలు ఉంటాయి, కానీ అందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదే ఒక డోనట్లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి, కానీ పోషకాలు చాలా తక్కువ. కాబట్టి చెత్త ఆహారం తింటూ కూడా ఫిట్గా ఉండటం అనేది ఒక రకంగా మిథ్య లాంటిదే. మీరు బరువు పెరగకపోవచ్చు, కానీ మీ ఆరోగ్యం రిస్క్లో ఉంటుంది. ట్రూ ఫిట్నెస్ అంటే కేవలం బరువు తక్కువగా ఉండటం కాదు, అది మీ ఓవరాల్ వెల్బీయింగ్, ఎనర్జెటిక్గా ఉండటం, బలమైన ఇమ్యూన్ సిస్టమ్ కలిగి ఉండటం, మరియు క్రానిక్ డిసీజెస్ రాకుండా నివారించటం. అయితే దీని అర్థం మీరు ఎప్పుడు మీ ఫేవరెట్ జంక్ ఫుడ్ తినకూడదని కాదు. మోడరేషన్ ముఖ్యం. వారానికి ఒకసారి మీకు నచ్చింది తినటంలో తప్పు లేదు, కానీ మీ డైట్లో ఎక్కువ భాగం హోల్ అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉండాలి. జంక్ ఫుడ్ అనేది ఒక ట్రీట్ లాంటిది, ఎవ్రీడే మీల్ కాదు. సో ఫ్రెండ్స్, ఫిట్గా ఉండాలంటే కేవలం క్యాలరీల మీద మాత్రమే దృష్టి పెట్టండి. మీ శరీరానికి కావలసిన సరైన పోషకాలను అందించడం కూడా చాలా ముఖ్యం. ఈట్ స్మార్ట్, స్టే యాక్టివ్ మరియు ఓవరాల్ వెల్బీయింగ్ కోసం ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ఫిట్, స్టే హెల్దీ.